బ్రేకింగ్ న్యూస్ గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. ట్రైన్స్ లో గంజాయి తరలిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. సికింద్రాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించిన రైల్వే పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒడిశాకు చెందిన స్మగ్లర్ సమీర్ బిస్టోయ్ను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు మున్నా నాయక్ పరారీలో ఉన్నాడు. ఇటు లింగంపల్లి కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేస్తుండగా బ్యాగ్ లో గంజాయిని గుర్తించారు. 12 కిలోలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇటు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిలో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ ప్రసన్న, ఒకే రోజు 24 కేజీల దాదాపు 12 లక్షల విలువ చేసే గంజాయిని రైల్వే పోలీసులు ఇటు టీజీ న్యాప్ పోలీసుల సంయుక్త దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఒరిస్సా కేంద్రంగా ఒరిస్సా నుంచి హైదరాబాద్ నగరంతో పాటుగా ముంబై నగరానికి రైళ్ల ద్వారా ఈ గంజాయిని తరలిస్తున్న ముఠా పైన ఇటు టీజీ న్యాప్ పోలీసులు రైల్వే పోలీసులు ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా మనం చూస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు 12 కేజీల గంజాయిని తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయితే సమీర్ బిషోయ్ అనే వ్యక్తి ఇది గతంలో కూడా అనేక గంజాయి కేసుల్లో కూడా ఈయన నిందితుడిగా అని కూడా తెలుస్తుంది. ఒరిస్సా నుంచి అనేక మార్లు ఇటు హైదరాబాద్తో పాటుగా ముంబైలోని దాదర్ ప్రాంతానికి, మహారాష్ట్ర చెందినటువంటి దాదర్ ప్రాంతానికి ఈ గంజాయిని తరలిస్తున్నట్లుగా కూడా ఇటు రైల్వే పోలీసులు గుర్తించారు. తనని అంతర్రాష్ట్ర దాదాపు ఒరిస్సా నుంచి అనేక మార్లు గంజాయి తరలింపు కేసులో కూడా ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. ఇదే కేసులో ప్రధాన నిందితుడైన మున్నా నాయక్ పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మరో కేసులో ఇటు లింగంపల్లి రైల్వే స్టేషన్లో కోనార్ ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు చేయగా మనిషి మాత్రం ఏదైతే గంజాయి తరలిస్తున్న వ్యక్తి మాత్రం పరారయ్యాడు. బ్యాగ్ను వదిలేసి పోలీసులను చూసి తనిఖీలను చూసి ఒక్కసారి భయపడి ఆయన పరారీ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఓ రెడ్ కలర్ బ్యాగ్లో 6 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 తనిఖీల్లో కూడా దాదాపు 24 కేజీల గంజాయిని ఒరిస్సా నుంచే వీళ్ళు తరలిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అంతర్రాష్ట్ర ముఠా ఈ విధంగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రైళ్ల పైన కూడా ఇటు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, ఇటు రైల్వే పోలీసులు, జీఆర్పీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అనేక రైల్వే స్టేషన్లు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాటిపైన నిఘా పెట్టారు. గంజాయి అక్రమ రవాణా పైన ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు గంజాయి అక్రమ రవాణా పైన, డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘాని ఇటు పోలీస్ శాఖ కూడా ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే ప్రధాన రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్తో పాటుగా మరికొన్ని రైల్వే స్టేషన్లకు కూడా నిఘా ఏర్పాటు చేసింది. ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నట్టుంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందించాలని చెప్తున్నారు. సో అందులో ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగానే పోలీసులు ఇటు జీఆర్పీ పోలీసులు, ఇటు ఎక్సైజ్ పోలీసులు, టీజీ న్యాప్ పోలీసులు కూడా సంయుక్తంగా దాడులు చేస్తూ తనిఖీలు చేస్తూ గంజాయి ముఠా గుట్టు రట్టు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు చూసుకుంటే ఏదైతే ఒక్కరోజు తనిఖీల్లోనే ఇంత భారీ మొత్తంలో గంజాయిని అయితే ఇటు అధికారులు పట్టుకున్నారు, పోలీసు అధికారులు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా ఒకటే ముఠాకి చెందిన వారైనా, లేదంటే వేరే ముఠాలకి చెందిన వారు ఉన్నారనుకోవచ్చా? ఎస్ ప్రసన్న, ఖచ్చితంగా ఒరిస్సా కేంద్రంగానే గంజాయి అక్రమ రవాణా రైళ్ల ద్వారా జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు ఇప్పటివరకైతే ప్రాథమికంగా గుర్తించారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి హైదరాబాద్ నగరంతో పాటుగా మరికొన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇందులో కీలకంగా మున్నా నాయక్ అనే ప్రధాన నిందితున్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఇటు ముంబై దాదర్ ప్రాంతానికి కావచ్చు, ఇటు హైదరాబాద్తో పాటుగా మరికొన్ని ప్రాంతాలకు కూడా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా కూడా ప్రాథమికంగా రైల్వే పోలీసులు అయితే ఇప్పటివరకు గుర్తించారు. వీరి పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ఎవరైతే సమీర్ బిషోయ్ని ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ మిఠాలో ఇంకొక ఎవరెవరు ఉన్నారు, ఇటు కోనార్క్ ఎక్స్ప్రెస్లో తరలించినటువంటి గంజాయి ఈ ముఠాకు సంబంధించిన వ్యక్తి అన్న కోణంలో కూడా ఇంకా రైల్వే పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఒక్క రోజే 24 కేజీల గంజాయి దొరకడం అనేది ఒక అంటే బిగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఈ ముఠాలో సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ప్రధాన నిందితుడు మున్నా నాయక్ని కూడా కోసం గాలిస్తున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుంటే మాత్రం ఈ ముఠాకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒరిస్సా కేంద్రంగా రైలు మార్గాలనే ఎంచుకొని ట్రైన్లలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి వీళ్ళపైన ప్రత్యేక నిఘా అయితే ఇటు రైల్వే పోలీసులు, టీజీ న్యాప్ పోలీసులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.